నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయతో ఒక మంచి రుచికరమైన వేపుడిని చేదు లేకుండా చేసుకునేలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నానండి. ఇలా చేసిన కాకరకాయ వేపుడు వేడి వేడి అన్నంతో తినాలే కానీ కమ్మని రుచితో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాదు చేదు తెలియదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్లో ఉన్న కాకరకాయ ఉల్లికారాన్ని, కాకరకాయ పులుసు, కాకరకాయ నిల్వ పచ్చడిని చాలా మంది ట్రై చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. డిస్క్రిప్షన్ లో కాకరకాయ రెసిపీస్ అన్ని లింక్స్ పెడతాను, ఒకసారి చూడండి. అంతే రుచిగా కాకరకాయ వేపుడిని కూడా సింపుల్ గా చేసుకునే మెథడ్ ని చూపిస్తున్నాను. తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. వన్ ఆఫ్ మీ ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగా ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ కాకరకాయ వేపుడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కాకరకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి సన్నటి చక్రాల్లా తరిగి తీసుకోండి. ఇక్కడ నేను 300 గ్రాముల వరకు కాకరకాయల్ని తీసుకున్నాను. అలాగే కాకరకాయలు అనేవి మరీ లావుగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే కాకరకాయలు కొంచెం పండిపోయిన గింజల్లా ఉంటే మాత్రం వాటిని తీసేసి తీసుకోండి. లేత కాకరకాయలైతే మధ్యలో పొర తీయాల్సిన అవసరం లేదు, అలాగే కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. అలాగే గింజలు కొంచెం లేతగా ఉంటే వాటిని సపరేట్గా తీసుకొని కాకరకాయ సగం ఫ్రై అయ్యాక తీసుకొని వాటిని కూడా ఫ్రై చేయొచ్చు. సో ఇలా తరిగిన ఈ కాకరకాయ ముక్కలను గిన్నెలోకి తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కాకరకాయ ముక్కలకు బాగా పట్టించి అరగంట సేపు ఇలాగే వదిలేయండి. దీంతో కాకరకాయలో ఉండే చేదు అనేది కొంచెం తగ్గుతుంది. టైం ఎక్కువగా లేకపోతే కనీసం ఒక 10 నిమిషాలైనా ఇలా కలిపి పెట్టండి. ఇక్కడ నేను అరగంట తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఒక అరగంట నానబెట్టామంటే కాకరకాయ ముక్కలు కొంచెం మెత్తబడి ఇలా నీరుగా అవుతాయి. మనం కొన్ని కాకరకాయ ముక్కల్ని తీసుకొని పిండామంటే ఇలా కొంచెం నీళ్ళు అనేవి ఊరుతాయి. ఇలా వచ్చాక ఈ కాకరకాయ ముక్కల్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన కాకరకాయ ముక్కల్ని మళ్ళీ కొన్ని తీసుకుంటూ ఎక్స్ట్రా నీళ్లను పిండేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీంతో మనకు కాకరకాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఇలా మొత్తం కాకరకాయని పిండి తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం తరిగి పెట్టిన కాకరకాయ ముక్కల్ని తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. స్టార్టింగ్ ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇక్కడ నేను కొంచెం పెద్ద కడాయిలో ఫ్రై చేస్తున్నానండి. నిజానికి కొంచెం ఫ్లాట్గా వెడల్పు ఎక్కువగా ఉండే ప్యాన్లో ఫ్రై చేస్తే కాకరకాయ ముక్కలకు హీట్ అనేది బాగా తలిగి మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక పక్కన ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేస్తూనే మరో పక్కన ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1.5 టీ స్పూన్ ధనియాలను తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లిపాయల్ని, ఒక 2 ఎండుమిరపకాయల్ని, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని తీసుకోండి. అప్పుడప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది ఉండదు. అలాంటి టైంలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేపిన పల్లీలనైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకునే వీటిని కొంచెం బరగ్గా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకుంటే వేపుల్లో మంచి రుచిగా ఉంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని రెడీగా పక్కన పెట్టి మరో పక్కన కాకరకాయల్ని చక్కగా ఫ్రై చేయండి. మనకు కాకరకాయలు బాగా వేగి లైట్గా క్రిస్పీ అవ్వాలి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసుకుంటే చిరు చేదనేది తెలుస్తుంది. కాబట్టి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే వేపుడు మంచి రుచిగా ఉండడమే కాదు 4-5 రోజులు కమ్మగా తినేయచ్చు. అది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే 10 రోజుల పైనే నిల్వ ఉంటుంది. కాకరకాయ ముక్కలు ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే నూనెలోకి వెల్లుల్లిపాయల్ని తీసుకుందాం. అలాగే నూనె ఎక్కువగా ఉంటే కొంచెం నూనెను ఒక గిన్నెలోకి తీసుకుని మిగతా ప్రాసెస్ ని చేయండి. పొట్టు ఒలిచేసిన 8-10 వెల్లుల్లిపాయల్ని తీసుకుని దోరగా ఫ్రై చేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మినప్పప్పుని, కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని తీసుకుని ఫ్రై చేయండి. మీరు జీడిపప్పుకు బదులుగా పల్లీలనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే కొంచెం కరివేపాకును తీసుకొని ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ పసుపును తీసుకొని కలపండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి పేస్ట్ ని తీసుకోండి. దీన్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఇది కొంచెం పొడిగా అవుతుంది.
ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన కాకరకాయ ముక్కల్ని, అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1.5 నుండి 2 టీ స్పూన్ల కారం తీసుకొని తక్కువ మంట పైన కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేశామంటే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసిన కాకరకాయ వేపుడుతో అన్నమంతా కమ్మగా తృప్తిగా తినేయొచ్చు. అంతేకాదు ఇలా చేసిన కాకరకాయ వేపుడు 3-4 రోజులైనా పాడవదు. అదే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే వారం 10 రోజుల పాటు తినేయొచ్చు. సో సింపుల్ వేలో చేదు తెలియకుండా కమ్మని రుచిగా కాకరకాయ వేపుడిని చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.